బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మరి కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేయనున్నారు. 110 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో 3 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదటి జాబితాను ప్రకటిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బీజేపీ మొదటి లిస్టు మీద డీటెయిల్స్ ఏంటి? రెణిక మరి కాసేపట్లోనే బీజేపీ తొలి జాబితా లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలకు ఈ జాబితా ప్రకటించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ అభ్యర్థుల ప్రకటన చేస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి లిస్టు కూడా మొత్తం ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 110 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించబోతున్నారు. దీంట్లో తెలంగాణకు సంబంధించి కూడా 3 సిట్టింగ్ స్థానాలతో పాటు ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీరితో పాటు మరో 4-5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం 7 నుంచి 8 మంది లోక్సభ అభ్యర్థులను తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో ప్రకటిస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 16 రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల నేతలతో పార్టీ అధ్యక్షులు అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు మొత్తం 16 రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నేతలందరితో కూడా చర్చలు జరిపి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఎన్ని సీట్లు కేటాయించాలి, అంటే మిత్రపక్షాలు కూడా పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలి అనే దానిపై కూడా ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి ఫైనల్గా అందరితో చర్చించిన తర్వాత ఈరోజు మొదటి జాబితా ప్రకటించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. 110కి పైగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇప్పటివరకు ఎవరైతే కేంద్ర మంత్రులుగా రాజ్యసభ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈసారి ప్రత్యక్షంగా రాజ్యసభ నుంచి లోక్సభకు పోటీ చేసే విధంగా కూడా వారి పేర్లు కూడా ప్రకటించబోతున్నారు. ఇక సినీ ప్రముఖులు కూడా గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. వారి పేర్లు కూడా ఇటు అక్షయ్ కుమార్ కానీ కంగనా రనౌత్ వీరిద్దరి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. దానిలో భాగంగా వారిద్దరినీ కూడా అదే అక్షయ్ కుమార్ చాందిని చౌక్ అలాగే కంగనా రనౌత్ మండి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వారికి సంబంధించి కూడా ఈ తొలి జాబితాలో పేర్లు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇటు అక్షయ్ కుమార్కి సంబంధించి కొంచెం కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అంటే అక్కడ కెనడా పౌరసత్వం తీసుకున్న నేపథ్యంలోనే అక్షయ్ కుమార్కు అవకాశం ఉండకపోవచ్చు అనేది మరోవైపు కొంత సమాచారం అయితే ఉంటుంది. ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అంటే ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ అక్షయ్ కుమార్కి ఇస్తే కనుక ఈ పౌరసత్వానికి సంబంధించి ప్రధానంగా అక్షయ్ కుమార్కి సంబంధించి ఎవరైతే అవకాశం కనిపిస్తోంది. ఇక దానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇక మొదటి జాబితాలో మాత్రం ప్రముఖుల పేర్లన్నీ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాల అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ కోర్ గ్రూప్ సభ్యులు అందరితో కూడా చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలు వారికి సీట్ల సర్దుబాటు ఎన్డీఏ కూటమిలో ఆ రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో 2-3 పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి 2 సీట్ల చొప్పున మరికొన్ని చిన్న పార్టీలకు 1 సీటు చొప్పున మిత్రపక్ష పార్టీలన్నీ కూడా సీట్లు కేటాయించారు. ఆ ఈక్వేషన్స్ అన్ని చూసుకుని కూడా ప్రధానంగా ఇప్పుడు మొదటి జాబితా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు మార్చి 4-5 తేదీలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఉన్న నేపథ్యంలోనే ఈలోపే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని ప్రధానంగా నిర్ణయించుకున్నారు. తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు ఇటు తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాలో తమ పేర్లు ఉండే విధంగా కూడా ఆశావాహులు అయితే పావులు కదుపుతున్నారు. దానిలో భాగంగానే రీసెంట్గా జాయిన్ అయిన జైరికలకు సంబంధించి కానీ ఇటు బీబీ పాటిల్ కానీ ఇటు పి రాములు ఆయన కుమారుడు భరత్ కానీ మరోవైపు కొంతమంది కూడా ఆశావాహులు ఇప్పటికే కొన్ని పేర్లు అయితే ఇప్పటికీ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్కి సంబంధించి కొంతమంది ఇప్పటికే అధిష్టానం పెద్దలతో చర్చించి ఇక్కడ ఢిల్లీలో మాట తీసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రముఖుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. వారికి కనుక ఎంపీ సీటు ఇస్తే వారితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తీసుకొస్తామంటూ కూడా ఆ సీనియర్ నేత అధిష్టాన పెద్దలతో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకున్న తర్వాత ఇటు ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన బీజేపీ సీనియర్ నేతలు కానీ కిషన్ రెడ్డి కానీ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఇతర సునీల్ బన్సల్ ఇతర నేతలతో డీకే అరుణ్ కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కే లక్ష్మణ్ వీరందరితో చర్చించిన తర్వాత వారి నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆశావాహుల సంఖ్య ఎక్కువ అవడం ఇతర పార్టీల నుంచి ఇటు తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆ ఈక్వేషన్స్ అన్ని చూసుకుని బలాబలాలు కానీ సామాజిక వర్గాల ఈక్వేషన్స్ అన్ని చూసుకున్న తర్వాత మాత్రమే ఈ జాబితా అనేది మొదటి జాబితా ఉండబోతుంది. కాబట్టి ఈ జాబితా తర్వాత మరిన్ని చేరికలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఈక్వేషన్స్ అన్ని చూసుకున్న దాన్ని బట్టి ఈ జాబితా కూడా ప్రకటించబోతున్నారు. ఇక రెండవ జాబితాలో కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ఆశావాహులు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే టికెట్ ఆశించి వస్తున్నారో
వారికి కూడా టికెట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ మొదటి జాబితాలోనే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ప్రధానితో పాటు ఆ స్టేజ్ మీద ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది పావులు కదుపుతున్నారు. దానిలో భాగంగానే ఈలోపే బీజేపీలోకి వచ్చేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అందరితో కూడా బీజేపీ అధిష్టానంతో చర్చలు ముగిసినట్లుగా కూడా కొంతమంది తెలంగాణ నేతలకు సంబంధించి సమాచారం అయితే అందుతోంది. అంటే ప్రముఖంగా బీఆర్ఎస్ నుంచే ప్రముఖంగా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఎంపీలకు ఉన్న కొంతమంది బీజేపీ అధిష్టానంతో చర్చలు ముగిశాయి, తుది దశకు వచ్చాయనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక మరి కాసేపట్లోనే లోక్సభ అభ్యర్థులకు సంబంధించి 110 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించబోతున్నారు. 6 గంటలకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే మూడవసారి గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు దాదాపు 110 మంది అభ్యర్థుల లిస్టులోనైతే ప్రధానంగా అంటే ఇప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తుంది సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు కంగనా రనౌత్ కానీ అక్షయ్ కుమార్ కానీ వీరిలో కూడా బరిలో ఉండనున్నారు అనేది ఒకటి కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి చూస్తే కనుక బీజేపీ ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి కానీ అథ్లెట్స్ కానీ ఎప్పుడు కూడా వారు చేర్చుకుంటూ వస్తారు బీజేపీలో. అయితే ప్రజెంట్ వీరితో పాటు ఇంకెవరి పేర్లైనా వినిపించే ఛాన్స్ ఉందా శివ? ఇటు మీరు చెప్పినట్లుగా ఇటు సినీ గ్లామర్ను కూడా చూపించే విధంగా కూడా సినీ గ్లామర్ను ద్వారా పార్టీ వైపు ఓటర్లను ఆకర్షితులు చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటివరకు అయితే ఇటు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ క్రికెటర్గా ఉన్న గౌతమ్ గంభీర్ అయితే ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను ప్రజెంట్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతానంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఆ స్థానంలో మరో క్రికెటర్ను కూడా నియమించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలు ఢిల్లీలో బీజేపీ గెలుచుకుంది. ఆ దిశగా కూడా మళ్ళా 7 లోక్సభ స్థానాలు గెలుచుకునే విధంగా ఇటు సినీ ప్రముఖులతో పాటు ఇటు వ్యాపార రంగానికి సంబంధించి కానీ కళాకారులు కానీ ఇతర మొత్తం క్రీడా రంగానికి సంబంధించి వీరందరికీ కూడా సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కానీ మొదటి జాబితాలో మాత్రం ప్రముఖుల పేర్లు అయితే ఇప్పటివరకు మనకు తెలిసిన దాని ప్రకారం ఇంతకుముందు మనం టెలికాస్ట్ చేసిన దాని ప్రకారం బిగ్ టీవీలో కంగనా రనౌత్ కానీ అక్షయ్ కుమార్ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ అది రెండవ జాబితా మూడో జాబితాలకు సంబంధించి వారి పేర్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ కొంతమంది సినీ ప్రముఖులందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కొంతమంది వారితో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకునే ఈ రామ మందిరానికి సంబంధించి కూడా చాలామంది సీనియర్ సినిమాకు సంబంధించిన హీరోలకు కూడా ఇన్విటేషన్స్ ఇచ్చారు. వారు కూడా ఈ రామ మందిర సందర్శనకు కూడా వచ్చారు. వారిలో కొంతమందికి కూడా టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వారితో కూడా చర్చలు కూడా జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ దిశగా కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక ఈ సినీ గ్లామర్తో పాటు రాజకీయ రంగానికి సంబంధించి అంటే రాజకీయాల్లో ఉన్నవారు సీనియర్స్ కానీ కొత్తగా యువతను కూడా ప్రోత్సహించే విధంగా కూడా మోడీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని అంటే ఇప్పుడు పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ఎవరైతే ఉంటారో అన్ని వర్గాల నుంచి కూడా పార్టీలోకి ఆహ్వానించి అటువంటి వారికి గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే విధంగా కూడా ప్రధానంగా వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగానే మొదటి జాబితాలో అన్ని రంగాలకు సంబంధించి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాతో పాటు ఇతర ప్రముఖులకు సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా రాజ్యసభ సభ్యులు కూడా ఈసారి పెద్దల సభ నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళబోతున్నారు. వారికి సంబంధించి కూడా కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే వారికి కూడా సీట్ల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే ఈ అభ్యర్థుల జాబితాకు సంబంధించి 110 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. దానిలో తెలంగాణకు సంబంధించి సిట్టింగ్ ఎంపీలు ఇటు సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కరీంనగర్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్ వీరితో పాటు ప్రముఖంగా మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, భువనగిరి, నల్గొండ ఇక్కడ ఖమ్మం ఇవన్నీ కూడా పోటీ ఎక్కువవుతున్న నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గాల పోటీ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి వారందరూ కూడా ఇప్పటికే అధిష్టాన పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. వారందరికీ కూడా మొదటి జాబితాలోనే వారి పేరు వచ్చే విధంగా కూడా వారు ఇప్పటికే పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. చూడ మరి ఏం జరగబోతుంది, తెలంగాణకు సంబంధించి ఎంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులకు సంబంధించి కూడా ఏమైనా ప్రకటన చేస్తారా అనేది కూడా ఒకంత ఉత్కంఠ వాతావరణం అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు లిస్టుకు సంబంధించి మాత్రం ఇప్పుడు చర్చలు ఈ ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ పొత్తులకు సంబంధించి మాత్రం ఏపీలో ఇప్పటికే బీజేపీ నేతలతో ఢిల్లీ అధిష్టాన పెద్దలు ఇప్పటికీ చర్చలు జరుపుతున్నారు. తర్వాత పొత్తులపై క్లియర్గా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం మొదటి జాబితాను లోక్సభ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ మొదటి జాబితాను 110 మంది అభ్యర్థులతో ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.